నమస్కారం ప్రజలారా. వైఎస్ సునీతారెడ్డి గారు ఆమె ఏం మాట్లాడింది నిన్న, సరే ఏంది ఆ కథ, ఏంది ఆ కార్ఖానా, ఏంది జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు సొంత చెల్లెలు చిన్నాయన చెల్లెలు కత్తికెట్టినారు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఆవిడ ఏం మాట్లాడిందో ఆ వ్యాఖ్యలపైననే తెలియజేస్తా ఉండా. ఇకపోతే జగనన్న నీకు బాధ్యత లేదా అని ఒక పెద్ద మాట అయితే మాట్లాడింది మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు సునీతారెడ్డి. తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటున్నావా అని చెప్పి ఇంకొక మాట మాట్లాడింది. తల్లిని చెల్లిని కాదుమా, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డిని ఎదుటి వారిని ఏమి చేసేదానికైనా సిద్ధంగా ఉంటారని నేను సునీతారెడ్డి గారికి తెలియజేస్తా ఉండా. అదేవిధంగా షర్మిల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదున్న సమయంలో పార్టీని నిలబెట్టి పార్టీని బలోపేతం చేసి మన రాష్ట్రంలో పాదయాత్ర చేసినారు. విజయమ్మ గారు కానీ షర్మిల కూడా ఇద్దరు కూడా చేసినారు. సొంత చెల్లికే ఏ విధంగా అన్యాయం చేసినాడో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలా సునీతారెడ్డి గారిని తెలియజేస్తా ఉండా. కాలకేయుల సైన్యంలా సోషల్ మీడియా కాలకేయుల సైన్యంలా కాదమ్మా, ఇంకా ఎక్కువ కూడా మారుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విపరీతంగా ఉంటాయి పోస్టులు మీ మీద కూడా, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ భర్త మీద, మీ బిడ్డల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా వీళ్ళు పోస్టింగ్లు పెట్టించడానికి సిద్ధంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధమైనటువంటి పోస్టులు పెడతారంటే ఇంక మీ క్యారెక్టర్ కూడా వీళ్ళ క్యారెక్టర్ తిట్టాడదని కూడా మాట్లాడతారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని మాట్లాడినారు కాబట్టి తెలియజేస్తా ఉంటా. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు స్టూడియా మెట్టు తీసుకొని కొట్టుద్దా ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇటువంటి లంగా పోస్టులు పెట్టే నా కొడకల్ని 5 రూపాయల కోసం కకృతిపడి అంటే షర్మిల వాళ్ళ నాన్నకే పుట్టలేదని ఎట్లా పెడతారు పోస్టుల? కడుపు కన్నం తింటున్నారా, ఇంకేమన్నా పోయి తింటున్నారా, ఆడికిన్నా పోయి? షర్మిల పాదయాత్ర చేసినప్పుడే మంచిది. షర్మిలాకు అన్యాయం జరిగిందిరా, జగన్మోహన్ రెడ్డి షర్మిలాకు అన్యాయం చేశాడరా, నాకు మా ఆయన అన్యాయం చేసినాడు. ఏ విధంగా అయితే నేను పాదయాత్ర చేసినప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు ఈరోజు ఈయన అధికారంలోకి వచ్చినాక మారిపోయినాడని స్వయంగా షర్మిలనే చెప్తుంది. వాళ్ళ తల్లి విజయమ్మ గారే చెప్తున్నారు. తల్లికి బాధ ఉంటుంది, కన్నాది కదా, ఎటట్ నా కొడుకైనా కదా, లంగా నా కొడుకైనా సరే నా కొడుకే కదా అనుకుంటారు. చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్ళే ముఖ్యం, చేసిన వాళ్ళకంటే కూడా చేయించిన వాళ్ళే ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఈ మాట చెప్తారు చేయమని చెప్పి ఈడేదో చేస్తాడు, ఏదో కకృతిపడి ఏదో ఆశో ఏదో ఒకటి చెప్పుంటారు. ఎవరు చేస్తున్నారో గుర్తించాలి కదా. ఎవరు చేస్తారు మాగా, ఎవరికి పట్టింది? మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యల్ని పక్కనోడు వచ్చి ఎవడు మాట్లాడదు కదా. మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి మన సమస్యలు, పక్కనోడికి తెలియదు. మనకెన్ని సమస్యలు ఉన్నాయి, మనం ఏ విధంగా ఉన్నాము, మన ప్రవర్తన ఏంది, మన ఆలోచన విధానం ఏందనేది మన ఇంట్లో ఉండేటువంటి మనుషులకే తెలుస్తాయి. మన ఇంట్లో వాళ్ళే జయించినారు, మన అన్నే జయించినాడని నేనైతే నొక్కి ఒక్కాడించి చెప్పగలనని తెలియజేస్తా ఉన్నా. ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయి. ఎందుకని మాకు ఇప్పుడు అవసరం కదా. మేము ఇప్పుడే ఎన్నికల ముందుకు పోతున్నాము, దేనికైనా సిద్ధమని చెప్పినాము, ఏ దానికైనా చేస్తాం. ఒక కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, క్యారెక్టర్ కాదు, లేకుంటే తప్పుడు పోస్టులు కాదు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా షర్మిల వాళ్ళ నాన్నకే పుట్టలేదు అని చెప్పి మాట్లాడినారని చెప్తున్నావు. ఇదేంది ఇది సిద్ధమని? జగన్మోహన్ రెడ్డి సిద్ధమని చెప్పినాక ఇటువంటి పోస్టులు రావడంలో పెద్ద తప్పేం లేదమ్మా. పాదయాత్ర చేసినప్పుడు తెలీదా? తెలుసు మా అవసరం అప్పుడు. మేము అధికారంలోకి రావాలా, మేము కేసుల నుంచి బయటపడాలా, మేము అవినీతిగా డబ్బు సంపాయాలా, మేము రాష్ట్రాన్ని సంకనాకి ఇవ్వాలా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు సొంత చెల్లి కూడా దాన్ని గుర్తించలేకపోయింది. ఎందుకంటే ఆయన నటన ఆ విధంగా రక్తి కట్టించినాడు జగన్మోహన్ రెడ్డి. కరుణామయుడి మాదిరి యాక్టింగ్ చేసినాడు. వీడు ఇంకేమి చేస్తాడులేరా అని నాకు ఇచ్చినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అమ్మ అక్క చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవేం? ఎందుకు మాట్లాడతాడు? దాడి చేయించాంది మనోడు అయిపోతే ఓడెందుకు మాట్లాడతాడు? నేను దొంగను, లంగాగాని నేను లంగాని అని ఎవడు ఒప్పుకోరుమా. అది నువ్వు తెలుసుకో. నువ్వు చిన్న పాప ఉన్నట్టు చిన్న పాప మాదిరి మాట్లాడుతున్నావు. వివేక కుమార్తె సునీత ఆవేదన ఆక్రోశం ఇప్పుడే కాదుమా, నీకు ఇంకా కూడా రాబోయే రోజుల్లో చాలా ఇదిగా మాట్లాడతారు. నువ్వు దయచేసి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా సునీతారెడ్డి గారు, మీరు మన అనుకున్న వాళ్ళని కొద్దిగా భద్రంగా పెట్టుకొని అలాగే చూసుకుంటే నువ్వు కూడా నీ సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకో. నువ్వు సపరేట్గా నీ ప్రైవేట్గా సెక్యూరిటీనైనా సరే, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోనైనా నువ్వు బయటకు పోని తెలియజేసుకుంటూ నువ్వు కొద్దిగా మన తర అనేది ఇదిగా లేకపోయినా కొద్దిగా మేమేదో మన సొంత జిల్లా కాబట్టి నీకు చెప్తా ఉన్నాం మా సునీత గారు, మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని బయటికి పోయి ఈ 2 నెలలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.